హాయ్ అండి అందరికీ జేబీకి కుకింగ్ బ్లాగ్స్కి వెల్కమ్. మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే లాంగ్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు షార్ట్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. కుకింగ్ వీడియోస్ మరిన్ని వెరైటీలు చేసి చూపిస్తాను అనమాట. ఇది వచ్చేసి మనకి శాండ్విచ్ అండి, చికెన్తో చేసాము. వెజ్ కూడా చేసుకోవచ్చు, అలాగే మనకి ఏంటంటే స్వీట్ కార్న్ ఏదైనా చేసుకోవచ్చు. నేను వచ్చేసి చికెన్ శాండ్విచ్ చేశాను. చక్కగా టేస్టీగా చాలా బాగుంటుందండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలి ఏంటనేది మనము ఒకసారి చూసుకుందాము. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చీజు, చికెన్ అండి. మనం వెజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే చికెన్ అనేది యూజ్ చేశాను. మనము ఇప్పుడు దీన్ని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఏ బ్రెడ్ అయినా తీసుకోండి. నేనైతే మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. మిల్క్ బ్రెడ్ తీసుకుని దానికి మనకి కావాల్సిన అన్ని పదార్థాలు చూసేద్దామా. ఉల్లిపాయలని వాలికలుగా కోట్ చేసుకోవాలండి. అలాగే చిన్నగా పచ్చిమిరకాయలు, మీ దగ్గర క్యాప్సికమ్ ఉన్న తీసుకోండి. నా దగ్గర లేదు, నేనైతే క్యాప్సికమ్ అయితే తీసుకోలేదు. సన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చి, అలాగే చికెన్ అండి చిన్న చిన్న పీసెస్గా. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పౌడర్ అలాగా వేసి కొంచెం ఇలాగా ఫ్రై లాగా చేశానండి. ఇప్పుడు టమాటాను కూడా చిన్నగా ముక్కలుగా కట్ చేశాను. అలాగే టమాటా మన ఏంటంటే సాస్ అండి, కెచప్, అలాగే చీజ్ అండి. ఇలాగా ఉండేదానికైతేనే చీజ్ అనేది చాలా ఉంటుంది, లేయర్స్గా వస్తాయి కదా. అదైతే మామూలు మెల్ట్ అవుతుంది, కానీ ఇది రాదు. ఇది మేము ఎక్కువ ఈ చీజ్ యూస్ చేస్తాము. మీకు ఏ చీజ్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక ఈ విధంగా బ్రెడ్ అనేది మేము ఈ బ్రెడ్ అనేది తీసుకున్నానండి. మామూలుగా శాండ్విచ్ బ్రెడ్ కూడా ఉంటుంది, కావాలంటే చేసుకోవచ్చు. ఇలాగ నేను ఫస్ట్ బ్రెడ్ తీసుకొని దానిలో టమాటా కెచప్ని ఇలాగ చక్కగా స్ప్రెడ్ చేశాను వేసి. ఇప్పుడు దానిలో మన ఉల్లిపాయ ముక్కలు అనేది ఇలాగ పెట్టుకోవాలండి 1 by 1. తర్వాత లైట్గా నేను అనేది ఏంటంటే కొన్ని పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా, ఆ పిల్లలు తింటాం కాబట్టి కొంచెం స్పైసీ తక్కువగానే వేసుకోండి. మీకు అంత కావాలనుకుంటే క్యాప్సికము ఇంకా మీ ఇంగ్రీడియంట్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. కొన్ని చీజ్ బ్రెడ్స్ అనేవి అందులో వేసేయండి. చీజ్ ముక్కలన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనము చక్కగా చికెన్ ఉంది కదా, అలాగా ఫ్రై చేసుకుని చికెన్ అలాగా కొద్దిగా అలా పెట్టేసుకోవాలి, స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి కొన్ని మనం ఇప్పుడు మళ్ళీ పైన కొన్ని చీజ్ అనే ముక్కలు ఉన్నాయి కదా, అవి చీజ్ అనేది వేసుకోండి కొంచెము. ఇలాగ వేసుకున్న తర్వాత మళ్ళీ పైన కొంచెం సాస్ అనేది యాడ్ చేయండి. ఇలాగ ప్రతిదీ ఇలాగ చేసి పక్కన పెట్టుకుంటే ఏమవుతుందంటే కాల్చేటప్పుడు ఈజీగా అవుతుంది, హడావుడి లేకుండా. కొంచెం టమాటా కెచప్ వేసేసి ఇప్పుడు బ్రెడ్ అనేది దాని మీద పెట్టేసి మీ ఇష్టం అండి ఇలా పెట్టేసుకోండి. అలాగే 1 by 1 సేమ్ అదే ప్రాసెస్లో పెట్టేసుకోవాలండి. ప్లీజ్ అండి మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకుంటే మీకు ఏమిటంటే మనకి లాంగ్ వీడియో అప్లోడ్ చేసినా ఇంకా షార్ట్ అప్లోడ్ చేసినా మీకు తొందరగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇదేంటంటే మీరు ఇందులోనే మనము స్వీట్ కార్న్ కూడా బాయిల్డ్ చేసేసి ఉప్పు కారం అలా వేసేసి ఇలా పెట్టేసుకున్నా కానీ అదొక వెజ్ పర్పస్ వస్తుందండి మీకు. లేదంటే మనం ఏమంటారు పన్నీరు, ఇంకొచ్చి వచ్చేసి పాలకూర, ఏదైనా సరే పిల్లలు నేను ఏంటంటే చికెన్ పెట్టాను. మీకు కావాలనుకుంటే వెజ్ కూడా సేమ్ ఇలాగ ప్రాసెస్లో చేసుకోవచ్చు. చికెన్ ప్లేస్లో ఇంకా మీరు ఆలు కర్రీ, కుర్మా అలాంటివి ఉంటాయి కదా, ఆలు ఫ్రైస్ అవి కూడా పెట్టేసుకోవచ్చు. అవి 1 by 1 నేను ఇలాగ పేర్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఏంటంటే సాసు అనేది ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు. నేను బయటదే తీసుకున్నాను. సాస్ వచ్చేసి మీరు సాస్ అయినా ఇంట్లో చేసుకోవచ్చు. ఇలాగ 1 by 1 అన్ని 3 అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఈ బ్రెడ్లు అనేవి మనం దోశ ప్యాన్ ఉంటుంది కదా దాని మీద ఫ్రై చేసుకోవాలి. నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే మీరు ఆయిల్ అయినా వేసి ఇలాగ ఫ్రై చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఇలాగ నేను 3 బ్రెడ్స్ని ఇలాగా శాండ్విచ్ని ఇలాగా చేసి పెట్టాను. ఇప్పుడు మనం దోశ ప్యాన్ పెట్టేసి నేనైతే నెయ్యి యూస్ చేస్తున్నానండి. మీ ఇష్టం, నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. మీరు ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి బ్రెడ్స్, అవి 1 by 1 అయినా పెట్టుకోవచ్చు, లేదంటే సైడ్కి ఇలాగా 1 ఒకసారి అయినా ఇలా పెట్టుకోవచ్చు. మీకు పాన్ బట్టి పట్టే దాన్ని బట్టి పెట్టుకొని నేను 3 ఒకసారి పెట్టాను. చక్కగా మీడియం సైజులో పెట్టి చక్కగా 2 సైడ్స్ అనేవి చక్కగా ఫ్రై చేసుకోవాలండి.
చక్కగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి. ఇలాగ చక్కగా 2 సైడ్స్ అనేవి మనకి ఇలాగ చక్కగా నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకుంటే పిల్లలకి చక్కగా ఈవినింగ్ స్నాక్స్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళకి మనం బయట అవి ఇవి తినక బదులు ఇది కూడా చాలా టేస్టీగా బాగుంటుంది. ఇలా బర్గర్లు అవి ఇవి బదులు ఇది ఒకసారి ట్రై చేయండి పిల్లలకి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 1 బై 1 అనేది ఇలాగ ఫోల్డ్ చేసుకుందాము. ఇంకొక వైపు తిప్పి 2 వైపులు కాలాలి కదా. ఒక వైపు కాలింది. ఇప్పుడు 2 సైడ్స్ అనేవి చక్కగా నిదానంగా తిప్పండి. అదంతా పోకుండా ఫస్ట్లో తిప్పేస్తే తర్వాత అనేది మనం ఆటోమేటిక్గా ఫ్రై అయిపోతుందండి. ఇలా 1 బై 1 అనేది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా చక్కగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. 2 సైడ్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు బర్గర్ అన్నప్పుడు ఇలాగ ఒకసారి ట్రై చేసి పెట్టండి. ఇంట్లోనే చాలా టేస్టీగా బాగుంటుంది. ఇప్పుడు 2 సైడ్ కూడా తిప్పిన తర్వాత కొంచెం నెయ్యి అనేది మీరు యాడ్ చేసుకోండి. 2 సైడ్స్ అనేవి చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా, అంతేనండి, అయిపోయింది. నిదానంగా మిగతాది కూడా ఇలాగ చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఇలాగ అయిపోయిన తర్వాత మనం వీటిలన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఇప్పుడు మీ దగ్గర కట్టర్ ఉన్నా లేకపోతే మనకి దోశ తీసేది ఉంటుంది కదా, దాంతో అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా కట్ చేసుకోవాలండి. చూసారు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి ఎంతో ఇష్టంగా ఉండే బర్గర్లకు బదులు ఇది ఒకసారి శాండ్విచ్ చేసి వెజ్ కూడా చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. మన ఛానల్ని ప్లీజ్ అండి ఎవరైనా చూడకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. చాలా అంటే లాంగ్ వీడియోస్ అనేవి చాలా వెరైటీస్ అనేవి మీకు అప్లోడ్ చేస్తాను, మీరు చూసేయచ్చు. ఇలాగే ఇంకా మరిన్ని వెరైటీలు చేసి చూపిస్తానండి మీకు. కుకింగ్ వీడియోస్లో ఎన్ని వెరైటీలు ఉంటాయో పిల్లలకి ఇష్టమండే స్నాక్స్ కానించి అన్నీ చక్కగా చేసి చూపిస్తానండి. అప్పటికప్పుడు చేసే వెరైటీసేనండి అన్నీ. చక్కగా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ప్లీజ్ అండి మన ఛానల్ని లాంగ్ వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మరిన్ని కుకింగ్ వీడియోస్ మీకు నేను చేసి చూపిస్తాను. అంతేనండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ అందరికీ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.